హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బీరకాయ ఉల్లికారం కూరని చూపిస్తున్నానండి. ఇందుకోసం బీరకాయలని మీడియం సైజు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లికారం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మెత్తబడితే సరిపోతాయి. ఈ విధంగా ఉన్న తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కేజీ బీరకాయలకి 4 మీడియం సైజు ఉల్లిపాయలు సరిపోతాయండి. కూరకి తగినట్లుగా కారం వేసుకుని 1/2 స్పూను పసుపు, రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినట్లుగా నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత కరివేపాకుని వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుని మూత పెట్టుకుని కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకోవాలి. ఉల్లికారం మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ కాస్త ఉల్లిపాయ ముక్కలు ఉండేలాగా బరకగా మిక్సీ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఉల్లికారం అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకుంటే కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనపకాయ పెసరపప్పుని చూద్దామండి. చేసుకోవడం చాలా తేలికండి, రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఆనపకాయ పెసరపప్పుని తయారు చేయడం కోసం పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకుని 1 గ్లాసు పెసరపప్పుకి 2 గ్లాసుల నీళ్లని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఆనపకాయలో కూడా నీళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నీళ్ళని ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. 1కి 2 నీళ్లు వేసుకుని హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు బాగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. నూనెలోనే కాస్త పసుపు వేసినట్లయితే పప్పుకి బాగా అంటుతుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ పెసరపప్పుని వేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకుని మీడియంలో పెట్టుకుని కలుపుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే పొడి పొడిగా ఉడుకుతుందండి. కుక్కర్లో కాకుండా విడిగా కూడా ఆనపకాయ ఇంకా పెసరపప్పుని ఉడికించుకోవచ్చండి. ఈ పప్పుని తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదండి, 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మరింత సులువుగా అయ్యే అరటికాయ పిట్టుని చూద్దామండి. ముందుగా అరటికాయని అటు ఇటు తరిగి కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అడుగున నీళ్లు వేస్తాం కాబట్టి అరటికాయ ఉడకడానికి పైన నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ప్యాన్ లోకి నూనె వేసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని రసం వేసుకోవాలి. ఇందులోనే కూరకు తగినట్లుగా పసుపు, ఉప్పు వేసుకుని చింతపండు గుజ్జుని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా పంచదార గాని బెల్లం గాని వేసుకుంటే పులుపు, ఉప్పు, కారం అంతా బ్యాలెన్స్ అవుతుందండి, బాగుంటుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అరటికాయని మెదుపుకొని వేసుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాలు సన్నటి సెగ మీద మగ్గించుకుంటే ఈ పోపు అంతా అరటికాయ ముక్కలకి పట్టి కూర చాలా బాగుంటుందండి. ఇందులో చింతపండు ప్లేస్ లో మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం చల్లారిన తర్వాత వేసుకుంటే చేదు రాకుండా ఉంటుందండి. చివరిలో తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని కలుపుకోవడమే అరటికాయ పిట్టు. ఈ విధంగా చేసినట్లయితే చాలా బాగుంటుందండి. తోటకూర పులుసు కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకుని ఇవి వేగిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడే విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న టమాటాని వేసుకోవాలి. టమాటా వేయడం వలన తోటకూర పులుసు కూర చాలా బాగుంటుందండి. టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడే విధంగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు ఈ విధంగా మెత్తబడిన తర్వాత తరిగి పెట్టుకున్న తోటకూరని వేసుకుని కలుపుకోవాలి. తోటకూరని 2-3 సార్లు ఉప్పు నీళ్లలో శుభ్రంగా కడిగి చిల్లులు జల్లెల్లో వేసుకుని తడి బాగా పోయిన తర్వాత తరిగి తీసుకుంటే వేపుళ్ళు చేసినప్పుడు నీళ్ళు ఎక్కువ రాకుండా ఉంటాయండి. ఇప్పుడు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని రసం వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకుని కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేయడం వలన పులుపు, ఉప్పు, కారం అంతా బ్యాలెన్స్ అవుతుందండి, బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కొద్దిగా నీళ్లలో వేసుకుని పలుచగా కలుపుకుని ఈ కూరలో వేసుకోవాలి. 1-2 నిమిషాలకే ఈ విధంగా దగ్గరగా ముద్దగా ఉడుకుతుందండి.
ఈ విధంగా తోటకూర పులుసు కూరని తయారు చేసుకుంటే అన్నంలోకి చపాతీలోకి తినచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కాలీఫ్లవర్ బంగాళదుంప కూరని చూద్దాము. ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకుని పైన ఉండే చెక్కు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వేడి నీళ్లలో ఉప్పు వేసుకుని కాలీఫ్లవర్ ని ఒక 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే పురుగులు ఏమైనా ఉంటే పోతాయండి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అందులోకి నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకుని ఇవి వేగిన తర్వాత కరివేపాకు, పసుపు వేసుకుని ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని కూరకి తగినట్లుగా కారాన్ని వేసుకుని మొదట కాలీఫ్లవర్ ని వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. పెద్ద సైజు బంగాళదుంపలు అయితే మీడియం సైజు ముక్కలుగా తరిగి పెట్టుకోవచ్చు. కూర రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మీడియం సైజు టమాటాని ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఇలా చివరిలో టమాటా ముక్కలు వేయడం వలన కూరకి రుచి బాగుంటుందండి. 1-2 నిమిషాలు టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడే విధంగా మగ్గించుకున్న తర్వాత గ్రేవీకి తగినట్లుగా 1 గ్లాసు నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి. ఈ కూర ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసిన రుచి చాలా బాగుంటుందండి. చివరిలో ఈ విధంగా కసూరి మేతి, గరం మసాలా, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, చాలా బాగుంటుందండి. అన్నంలోకి, చపాతీ, జొన్న రొట్టెల్లోకి తినొచ్చు. ఇప్పుడు కొబ్బరి పచ్చడిని చూద్దామండి. కొబ్బరికాయని మీడియం సైజు ఒకటి తీసుకున్నాను. కొబ్బరి కోరంతోటైనా ఈ విధంగా తురుము కింద తయారు చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో ముక్కలని వేసుకుని మిక్సీ అయినా చేసుకోవచ్చు. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకుని ఈ పోపుని దోరగా వేపుకోవాలి. పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయల్ని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా పొంగే విధంగా వేపుకుంటే రుచి బాగుంటుందండి. ఈ పోపు అంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకుని కొద్దిగా బెల్లం వేసుకుంటే రుచి బాగుంటుందండి. రుచికి తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకోవడమే. ఇప్పుడు మామిడికాయ పప్పుని చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపు కోసం నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూను ఆవాలని వేసుకోవాలి. పుల్లటి పప్పుల్లోకి మెంతులు వేస్తే రుచి బాగుంటుందండి. అలాగే 1/2 స్పూను జీలకర్ర, కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూను దంచిన వెల్లుల్లి, కొద్దిగా ఇంగువ వేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చిని వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఈ పోపులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకుని మామిడికాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. మామిడికాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. ఈ విధంగా పప్పుని తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ కూరని చూద్దాము. ముందుగా గోరుచిక్కుడుకాయని మీడియం సైజు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఉడికించడం కోసం ఒక బౌల్లోకి తీసుకుని 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఉప్పు వేసుకుని 1 గ్లాసు నీళ్ళని వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కూరలోకి గ్రేవీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు, వెల్లుల్లి, అల్లం, టమాటా తరుగుని వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూను పసుపు వేసుకుని 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు కొద్దిగా మెత్తబడే విధంగా కలుపుతూ మగ్గించుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే గ్రేవీ రుచి చాలా బాగుంటుందండి. ఇదే విధంగా అన్ని రకాల గ్రేవీ కూరలకి తయారు చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు కూరకి తగినట్లుగా ప్యాన్ లోకి నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత బిర్యానీ ఆకు, యాలక్కాయ, 1 లవంగం వేసుకుని చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని 1/2 స్పూను పసుపు, కూర రుచికి తగినట్లుగా కారం వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం వేపుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కూర రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకుని 1-2 నిమిషాలు మగ్గించుకుంటే అన్నంలోకి, చపాతీ, జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు తోటకూర మామిడికాయ పప్పుని చూద్దాము. పప్పు ఉడికేటప్పుడు పైన వచ్చే ఈ నొరగని తీసేసుకోవాలండి. పప్పు సగం పైగా ఉడికిన తర్వాత తరిగి పెట్టుకున్న తోటకూర
తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, పావు స్పూను పసుపు, పప్పుకి తగినట్లుగా ఉప్పు వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పు తీసుకుంటే 3 గ్లాసుల నీళ్ళని వేసుకుని ఉడికించుకోవాలండి. ఇలా పప్పు అంతా ఉడుకుతూ ఉండగా పోపు కోసం ప్యాన్ లోకి నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి వేసుకుని 2-3 రెమ్మల కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకుని ఇలా వేగిన పోపుని పప్పులో వేసుకుని కలుపుకుంటే అద్భుతంగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.